3వ అధ్యాయం 19వ వచనం. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షిస్తున్నాను. చాలా పర్యాయములు కష్టాలు వచ్చినప్పుడు ప్రభువును రక్షించబడిన తర్వాత అన్నీ అనుకూలంగా ఉండి ఆనందిస్తాం, అన్నింటిలో పాల్పొందుతాం, ప్రభువును ఎంతో ఘనంగా ఆయన ఆశ్రయిస్తాం, అనుసరిస్తాం. కానీ నీకేది ఇష్టం లేదో అది వస్తే కష్టమో, బాధో, వ్యాధో, కరువో, నష్టమో, శత్రుత్వమో, విరోధభావమో దేవుడు లేపుతాడు వాళ్ళందరినీ. ఎందుకు? మన తప్పిదాలు ఎరగడానికి, మన సైడ్ చేయడానికి, కంపల్చడానికి, మనను మన లోపాలు మనం చూపించడానికి. చాలా పర్యాయములు విసుక్కుంటాం. అందుకే మనం చదివాం 12వ అధ్యాయం 5వ వచనం. ఇప్పుడు 10, 11 వచనాలు ఎబ్రీ పత్రికలోనే. తమ కొన్ని దినముల వరకే తమకు ఇష్టం వచ్చినట్లు మనం తన పరిశుద్ధతలో పాలు పొందవాలని. చూసారా ఎందుకు ఆయన శిక్షిస్తున్నాడు? ఎవరికంటే అది దేవుని ప్రేమించు వారికి, ఆయన సంకల్పం చెప్పున పిలబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నాయి. రోమా 8:28. దేవుని సంకల్పంలో పిలబడిన వారికి, తాను ప్రేమించిన వారికి మేలు కలుగుడానికి. అది ఏదైనా సరే మంచి ఉద్దేశంతో, ప్రభా ఈ వ్యాధి నాకు అనుభవిస్తావు, కష్టం అనుభవించావు, శోధన అనుభవించావు, శ్రమ అనుభవించినావు, నీకు స్తోత్రం అని చెప్పి చూడండి మన జీవితం ఎలా ఉంటుందో. కానీ అట్లా మన నోటి నుంచి రానీదు. శత్రువు ఏం చేస్తాడు? ఏమి విశ్వాసం, ఏమి దేవుడే ఆయన దేవుడే నువ్వు ఆయన వెంటబడిపోతావు. ఆయన ఇంత నష్టం, ఇంత కీడు, ఇంత అపాయము, ఇంత అవమానం తీసుకొస్తుంటే ఏం దేవుడు? వాడు రేపుతాడు. కనుక మనం ఏం చేస్తాం? విసిగిపోతాం. మనం ఆత్మీయంగా స్థిరంగా ఉండలేము. కాబట్టి మనల్ని ఎందుకు ప్రభు శిక్షిస్తున్నాడు? తన మేలు కొరకే. 11వ వచనం. ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగానే కనబడును గాని. కనుక ప్రభు శిక్షించినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఎవరు సంతోషంగా ఉంటారు? చాలా అసాధ్యం. అలా ఉండలేం. సనుగులు ఉంటాయి, సంశయాలు ఉంటాయి, ఇసుక్కుంటాం, దైవ సన్నిధిలోకి రాలేం, ప్రభుకు మనం ప్రతిష్ఠించుకోలేం, లోబడలేం. కానీ అది దుఃఖకరంగానే కనబడును, సంతోషకరముగా కనబడదు. దాని యందు మనం ఏం చేసుకోవాలంట? అభ్యాసం చేసుకున్న వల్ల అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. ఆ శిక్ష యందు అభ్యాసం చేసుకోవాలి, అలవర్చుకోవాలి. సనుగులు సంశయం లేకుండా ప్రభు చేతిలోకి రావాలి, ప్రభు ఇష్టానికి అప్పగించుకోవాలి. అప్పుడు అది మనకు సమాధానకరంగా, నీతియు సమాధానకరంగా ఉంటుంది. కాబట్టి ప్రభు ఒక ఉద్దేశంతో మనం సరిచేయడానికి ఆ అనుభవాలు కూడా తీసుకెళ్తాడు, శ్రమలు అనుభవిస్తాడు, నిందలు తీసుకొస్తాడు. మనల్ని ప్రేమించేవారు, మనకు సన్నిహితులు, మన నెలవరులు, మన బంధువులు, మన అన్నదమ్ములే ఒక సమయం వస్తుంది వాళ్ళే మనకు శత్రులు అవుతారు. అది పెద్ద ఆశ్చర్యపడిన అక్కర్లా. దేవుడు అలాగ అనుమతిస్తాడు మన క్షేమం కొరకు. ఏం కారణం? పరిశుద్ధత అనే నిత్య జీవాన్ని మనం పొందాలా, పరిశుద్ధతమైన ఫలాన్ని మనం పొందాలా. చాలా పర్యాములు ప్రియులారా, ప్రభు బిడ్డలంగా సరిగి సంశయిస్తాం ఎన్నో రకాలుగా. కనుక ఒకసారి గమనించండి. ఆదికాండం దానియేలు గ్రంథం 3:28. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 28. గట్టిగా చదవండి. నెబుకద్నెజరు చెప్పేది ఎవరు? నెబుకద్నెజరు. అది షద్రకు, మెషకు, అబేద్నెగో అని వీరి పేరు పూజారుహుడు. ఆయన తన దూతనంపి తను ఆశ్రయించిన దాని దాసులను రక్షించెను. వారు తమ దేవునికి గాక
ఏ దేవునికి నమస్కరింపయు దేవుని సేవింపకయు ఉందుమని అది తమ దేహములు అప్పగించి. ఎవరు ఈ మాట చెప్పేది? పరిశుద్ధమైన గ్రంథం. ఈ గ్రంథము దేవుడు అద్భుతమైన విధానంలో దేవుడు రాయించినాడు. ప్రియులారా, ఎంతో మన జీవితాలకు ప్రోత్సాహకరంగా ఉత్సాహకరంగా ఉండటానికి ఈ గ్రంథాన్ని రాయించినాడు. ఎప్పుడు రాయించాడు తెలుసా? మలాకి తర్వాత మత్తయికి ముందు ఆ మధ్యకాలంలో ధర్మశాస్త్రం లేదు. ఆ మధ్యకాలంలో రాయబడింది దానియేలు గ్రంథం. దానియేలు గ్రంథంలో ఏలిన రాజులు కూడా మలాకికి తర్వాత మత్తయికి ముందు ఈ దానియేలు గ్రంథం రాయబడింది. చాలామందికి ఈ గ్రంథం ఎప్పుడు రాయబడిన సందర్భాలు తెలియదు. కాబట్టి అక్కడ ధర్మశాస్త్రం లేదు, యాజకత్వం లేదు, రాజరికం లేదు, ఇశ్రాయేలు కంటూ ఒక నాయకుడు లేడు. ఆ పరిస్థితుల్లో ప్రపంచ నియంత్రణ నెబుకద్నెజరుకు అడ్డం తిరిగారు. నా అంశం ఏంటంటే, సజీవుడైన దేవుడు, వీళ్ళు దేవుడైన రుజువుపరచబడడానికి మూలం ఏంటంటే అగ్ని లాంటి పరీక్షలు కూడా వెళ్ళటను బట్టి. ఆ పరీక్ష లేకపోతే వీళ్ళకి ఈ ఫలితం ఉండేది కాదు. ఆ పరీక్ష లేకపోతే మన దేవుడు నిజమైన దేవుడిని రుజువుపరచబడేవాడు కాడు. నీకు నాకు మనకొచ్చే సహోదరుడు సహోదరి, యవనస్తురాలు, పెద్దలు, వృద్ధులు ఎవరైనా కావచ్చు. ఈ వృద్ధాప్యంలో మన జీవితంలో ఏమొచ్చినా ప్రభా నీకు స్తోత్రమును అనుమతించావు, నా ద్వారా మయంపరచబడ్డానికి, నా ద్వారా నీ నామను కనపరచబడ్డానికి, నా ద్వారా నీవు ప్రకటించబడ్డానికి, నా ద్వారా దేవుని యొక్క పరిశుద్ధత ప్రబలం కావడానికి ఇది నువ్వు అనుభవించిన నీకు స్తోత్రం అని చెప్పాలి. అది క్రైస్తవ విశ్వాసంగా. 44 సంవత్సరాల చరిత్రలో నా జీవితంలో ఎన్నో మ్యారేజ్కి ముందు తర్వాత సేవలో ఎన్నో పోరాటాలు వచ్చినాయి. నా దేవుణ్ణి నేను నిజంగా చెబుతున్న సంఘంలో ప్రశ్నించి అరగను. ఇది దైవజనుడు భక్ష్యం గారు ఒక దినాన జోర్డన్ ఖాన్ గారు అనే గుంటూరుకి స్పెషల్ మీటింగ్కి వచ్చాడు. ఆయన ద్వారా నేను నేర్చుకున్నా. ఆయన చెప్పాడు, మన జీవితంలో దేవుడు సైతాన్ని ఎన్నో తీసుకొస్తాడు, శ్రమలు తీసుకొస్తాడు. కొన్ని పర్యాయాలు నీ స్వయాన్ని బట్టి, నీ అవిధేయతను బట్టి వస్తాయి. కొన్ని పర్యాయములు దేవుణ్ణి ప్రేమించే వారికి ప్రేమించుతున్నామా, నిలకడగా ఉంటామా లేదని చూడటానికి. కొన్ని పర్యాయములు శత్రువు తీసుకొస్తాడు, కొన్ని పర్యాయములు లోకస్తుల ద్వారా తీసుకొస్తాడు. అయితే మన విశ్వాస యొక్క లక్షణం ఏంటంటే ప్రశ్నించకూడదు. ఎవరిని? ప్రభు దీన్ని అనుమతించినావు, ఏ రూపైనా రాని, ఇది నా క్షేమం కొరకు, ఇది నీ నామ ఘనత కొరకు అనుమతించినావు. ఇది క్రైస్తవ జీవితం. ఇక్కడైనా ఎన్ని అవమానాలు వచ్చినాయి మీరందరికీ తెలుసు. నా మీద, నా భార్య మీద, బిడ్డల మీద, సంఘం మీద ఎన్ని పరిస్థితులు వచ్చినాయి. ఏనాడే కానీ సనిగటం కానీ గొనుగటం కానీ, ఎందుకు ఇలా వచ్చింది, ఇక్కడ ఎందుకు ఉండేది, వెళ్ళిపోతే పోలే అనే ఆలోచన రాలేదు. ఎందుకంటే నేను ఇక్కడికి రాకముందు దేవుడు నన్ను పంపించాడు. యెజ్రా గ్రంథం 1వ అధ్యాయంలో దేవుడు మాట్లాడాడు, నువ్వు వెళ్ళు. 8 సార్లు 11వ వచనంలో యెజ్రా 1వ అధ్యాయంలో 11 వచనాలే ఉండేది. 11వ వచనంలో 8 సార్లు రాయబడింది యెరూషలేం 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 అని. అక్కడికి వెళ్ళమన్నాడు. ఒకసారి మన పెద్దలందరూ వచ్చినారు. ఎక్కడికి? ఆదోని. నువ్వు కూడా వచ్చినావు సార్? ఆదోనికి వచ్చారు. అంతకుముందే అడిగారంట, కానీ అప్పుడు పరిస్థితులు వెంకటదేవుడు రావడం జరిగింది. తర్వాత జీటీ గారు అక్కడికి వచ్చారు, నన్ను అడిగినారు, అయ్యా వీళ్ళందరూ నీ దగ్గరకు నీవు కావాలని వచ్చినారు. నేను చెప్పినా నాకు 1 నెల టైం కావాలా. ఇంత పెద్ద సంఘానికి మామూలుగా రమ్మంటే ఏం చేస్తారు? పరిగెత్తుకుంటేస్తారు. అది దైవజనుడు, గొప్ప దైవజనుడు సేవ చేశాడు ఇక్కడ. అన్నా నాకు 1 నెల టైం కావాలని జీటీ గారిని అడిగిన. అప్పుడు వీళ్ళందరినీ పిలిపించి ఆయన చెప్పాడు, అయ్యా ఆయనకు 1 నెల టైం కావాలంట. సరే అన్నాడు. నెల ప్రార్థన చేసిన. ప్రార్థన చేసిన తర్వాత నాకు క్వైట్ టైం చదువుతున్నాను, దినపాఠం. అది యెజ్రా గ్రంథం 1వ అధ్యాయం ఉదయకాలం 8 పర్యాయాలు రాబడింది. మీరు లెక్కలేసి చూసుకోండి. అప్పుడు నేను ప్రార్థన చేసి స్థిరమైన తర్వాత సిస్టర్కి చెప్పిన, ఆమె కూడా ప్రార్థన చేసింది.
సమాధానం ఇచ్చాడు. అప్పుడు ఇక్కడికి వచ్చినాం. తలంపు ఏంటంటే ప్రభు దగ్గర మనం కనిపెట్టినప్పుడు ప్రభు మనల్ని తేటైన రీతిగా అనుమతిస్తాడు. అలాగ వచ్చినాం కాబట్టే మేము ఇక్కడ నిలవగలిగినాం. వాళ్ళు కొంతమంది, నేను ఫస్ట్ వచ్చినప్పుడు జీటీ గారు ఉన్నారు, నేను వాక్యం చెప్పి సాక్ష్యం చెప్తే కొందరు ఇది మామూలులే అన్నారంట. ఇవన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళే వచ్చి నా దగ్గర, వాళ్ళు ఇప్పుడు ఉన్నారు మందిరంలో, వాళ్ళే అన్నారు, ఆ రోజు దేవుడు నన్ను మిమ్మల్ని పంపించినారు మీరు చెప్తే మేము ఆశామాసగా తీసుకున్నాం బ్రదర్. ఇప్పుడు ఇది రుజువైంది. నా తలంపు ఏంటంటే ప్రియులారా, దేవుని ప్రజలంగా ఈ లోకం ఒక శత్రువు మనకు. ఈ లోకాన్ని పాలించే సాతాను వాడు మనకు శత్రు, బద్ధ శత్రువు. ఆయా అనుభవాలు కూడా నేను తీసుకెళ్తాడు. ఏం కారణం అంటే నేను జల్లెడి పట్టాలా. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం రాబడింది, ఇశ్రాయేలును జల్లెట్లేసి జల్లిస్తా, ఆ పొట్టు పోవాలా, చెత్త పోవాలా, పరలోకానికి యోగ్యుడిగా అరువురాలకు ఉండాలా. ఇక్కడ మయంపరచడమే కాదు, పరలోకంలో దేవుని కుమారుని మయంపరచాలా. ఆ స్థాయిలోకి మనం రావాలంటే దేవుడు ఉద్దేశపూర్వకంగా కొన్ని పరిస్థితులు, నిందలు, తిరస్కారాలు, వ్యాధులు, బాధలు మాననవి. జీవితకాలం అంతగా వ్యాధితోనే లోకాన్ని వదిలిపెట్టాలి. అలాంటి వారు కూడా ఉన్నారు. 13 సంవత్సరాలు భక్ష్యం గారు 60 సంవత్సరాలు ప్రపంచమంతటా కీర్తి గడించిన సేవ చేసిన దైవజనుడికి రోగం వచ్చింది. 13 సంవత్సరాలు పడకలో ఉన్నాడు. ఒక్కరోజు 2 రోజులు కాదు. ఆయనకి ఎందుకు రావాలా? అంత గొప్ప దైవజనుడు, భక్తుడు, ప్రార్థన పరుడు, పరిశుద్ధుడు. దేవుడు అనుమతించాడు. ఆ తర్వాత దేవుడు తీసుకెళ్ళాడు. ఆయన ఒక్కసారి పరలోకానికి వెళ్ళకముందు ఇట్లా చూశాడు పైన. ఒక 5 నిమిషాలు అటు తర్వాత తల ఇట్లా వాల్చాడు. తల వాల్చగానే టిన్ సిటీలో భూకంపం వచ్చింది. సుమాజిగూడ, ఏజీ కాలనీ ప్రాంతాల్లో భూమి కదిరింది. ఆ టయానికి యేసుప్రభు చనిపోయినప్పుడు భూకంపం వచ్చింది. భక్ష్యం గారు చనిపోయినప్పుడు భూకంపం వచ్చింది. ఆ అంశం ఏంటంటే ఆ దైవజనుడికే అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనమైపాటి వారు వస్తాయి, స్వీకరించాలి. ఎందుకు? తన పరిశుద్ధిలో మనం పాల్పొందాలి. కాబట్టి అగ్నిగుండంలో వేయబడకపోతే దానియేలు యొక్క దేవుడు నిజముగా దేవుడిగా గుర్తింపబడేవాడు కాదు. దేవుడు అనుమతించినాడు. కాబట్టి ప్రభు బిడ్డలు మన జీవితంలో ఎదురైన ఏ కష్టమైనా సరే అది వ్యర్థం కాదు, అది నిష్ఫలం కాదు. తన రాజ్యమునకు మహిమకు మనం సిద్ధపరచడానికి దేవుడు అనుమతిస్తాడు. సో దయచేసి గమనించండి, మన తీర్మానం ఏంటి, మన అంశం ఏంటంటే పరిశుద్ధత కలుగుటే ఫలం. దాని అంతం ఏంటంట? నిత్య జీవం. నిత్యత్వానికి ప్రభును ఆరాధించాలి, ప్రభు సన్నిధిలో ఉండాలి. నిత్యము ఆయనతో కూడా పరలోకంలో మనం జీవించాలి. అది ఆయన ఉద్దేశం. రాలిపోవడానికి కాదు, కొంతకాలానికి కాదు. నేను మొదటివాడిను, కడపటివాడిను, జీవించేవాడిను. ప్రకటన 1:18. మనం కూడా ఆయనతో జీవించాలి. నేను జీవిస్తున్నాను కనుక మీరును జీవిస్తారు. యోహాను సువార్త